మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములు అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం మధ్యలో నుంచి. నీతో యుద్ధము చేవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. దేవుడు సెలవిస్తున్నారు. ఇక్కడ మనతో యుద్ధం చేసేవారితో, నీతో యుద్ధం చేసేవారితో దేవుడే యుద్ధం చేస్తానంటున్నాడు. మన పిల్లల్ని కాపాడుతాను అని చెప్తూ ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యుద్ధము అని చూసినప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటున్నది, ప్రతి కుటుంబంలో కూడా ఉంటున్నది. ఈ యుద్ధం ఎలాంటిది అని అంటే, మనం చూసినట్లయితే యుద్ధం అనగానే అత్తకి కోడలికి మధ్య, భార్య భర్తలకి మధ్య, అన్నదమ్ములకి మధ్య, స్నేహితులకి మధ్య, ఎవరి మధ్య చూసినా యుద్ధం అనేది వస్తూ ఉంటుంది. కానీ ఏ మనిషి ఒకరికి ఒకడు శత్రువు కాదు. ఈ లోక సంబంధమైన వాయుమండలాధిపతి దురాత్మ శక్తులు మనకి శత్రువులై ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మన శ్రేయాభిలాషల్ని, మన ఆత్మీయులని, మన సొంత వాళ్ళని ఏం చేస్తుందంటే, ఈ లోక సంబంధమైన వాయుమండలాధిపతి వారిలో చొరబడి కుయుక్తిగా క్రియ చేస్తూ, తప్పుడు మార్గంలో వంచనగా నడిపిస్తూ, భేదములను, మత్సరములను, విభేదములను తీసుకుని వచ్చి యుద్ధములను, పోరాటములను కలుగు చేయుచున్నది. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు మనము మౌనముగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. కనుక మన గొప్ప దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, యుద్ధం చేసేది మీరు కాదు, మీ శత్రువులతో, మీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తాను అంటున్నాడు. ఇంకా అంటాడు, నీ పిల్లలను నేను రక్షించదును అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, పిల్లల్ని ఆయన రక్షిస్తాను అంటున్నాడు. మనం చూసినట్లయితే ఈ లోకంలో ఒక కోడి తన పిల్లల మీదకి గ్రద్ద వచ్చిన వెనువెంటనే కూడా ఆ గ్రద్ద పిల్లలిద్దరికి రాకుండా చాలా జాగ్రత్తగా ఆ తల్లి కోడి కాపాడుతుంది. అలాగే దేవుడు అంటున్నాడు, నా పిల్లల్ని నేను కాపాడుతాను, నా పిల్లల పక్షాన నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఈ లోకములో ఉన్న యుద్ధములు, పోరాటములు అన్నిటినీ ప్రభుతో చెబుతాము. మన గొప్ప దేవుడు మనతో యుద్ధము చేయవారితో యుద్ధము చేయును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ యుద్ధముల మధ్య, ఏ పోరాటముల మధ్య జీవిస్తున్న నిశ్చయముగా మన గొప్ప దేవుడు ప్రతి పోరాటంలో, ప్రతి యుద్ధములో మనకు ముందుగా మన దేవుడు ఉండి యుద్ధము చేసి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, ఈ దినం మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తానని మీరు సెలవిచ్చారు నాయన. నీ పిల్లలను నేను రక్షించదనని మీరు చెప్పారు నాయన. ఈ లోకములో ప్రతి దినము యుద్ధములు, పోరాటములు అయ్యా కలుగుచున్నాయి నాయన. మీకు స్తోత్రం. వాటన్నిటిలో కూడా నా తండ్రి మీరు విజయాన్ని అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రం నాయన. మీ పిల్లల్ని నేను కాపాడుతాను, నేను రక్షిస్తానని చెప్పారు నాయన. అలాగునే ప్రభా, మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు రక్షించుటకు శక్తిగలిగిన దేవుడు నాయన. ఈ లోకములో యుద్ధములు, పోరాటములు, నిందలు, అవమానములు, శోధనలు చేత బాధపడుతున్న ప్రతి బిడ్డ పక్షమున మీరు యుద్ధము చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. గొప్ప జయ జీవితం అనుగ్రహించి అన్ని విషయాల్లో కృప చూపి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.